Hi friends, welcome to Chanakya Tech Academy. సో మనకి డిసెంబర్ 14th ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది జరగడానికి జరగబోతుంది ఫ్రెండ్స్. సో దీనికి సిలబస్ని మనం సింపుల్గా అంటే ఇప్పటి వరకు మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. అంటే మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ని వెరిఫై చేస్తూ ఉండొచ్చు, సిలబస్ని ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు లాస్ట్ 1 year గాను. ఒకవేళ కొంతమంది ఏంటంటే ప్రిపేర్ అవ్వడానికి అరే నేను ఇది ప్రిపేర్ అవ్వలేకపోయాను, అరే నేను ఇప్పటికీ సమ్ చేయలేకపోయాను అనే కొంత టెన్షన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరి కోసం నేను సింపుల్గా అంటే మన సిలబస్ని ఏ రకంగా డివైడ్ చేసుకోవాలి, సో ఏ రకంగా దాన్ని మనం ఇచ్చేయాలి సమానం అనేది నేను మీకు సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. అంటే సింపుల్గా మనం టాపిక్ని డిస్కస్ చేసుకుందాం అంటే సిలబస్ గురించి. సో సిలబస్లో మనకి బేసిక్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఎగ్జామ్స్లో 2 types ఉన్నాయి. సో ఫస్ట్ మనం మెయిన్స్ని ఎలిమినేట్ చేసేసి ఓకే ప్రిలిమ్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే సో మనకి ఫస్ట్ ఎంట్రీ కార్డ్ ఎగ్జిట్ అయిపోకూడదు కదా. సో ఫస్ట్ ఎంట్రీ అనేది మనకి స్టాండర్డ్గా చేసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీ ఏంటంటే ప్రిలిమ్స్ ఎంట్రీలో మనకి 90 marks అంటే 90 minutes టైం ఇచ్చారు, 100 marks అన్నమాట. సో ఈ 100 marksలో మనకి ఎలా లేదన్నా సో 30 to 40 marks అనేవి చాలా ఈజీగా ఉండొచ్చు. అంటే స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే 30 to 40 ఫ్రెండ్స్. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్లో సో 10 to 30 marks అనేవి కొంచెం కష్టపడాలన్నమాట. ఓకే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో వాటికి మనం కొంచెం డెప్త్కి వెళ్ళి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మన సిలబస్ని ఒకసారి చూసినట్లయితే అంటే మనం అప్లై చేసిన టోటల్ బ్యాచ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మనకి అథమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనే 3 టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్స్లో మనకి ఫస్ట్ అథమెటిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అథమెటిక్లో మనకి 2 types ఉంటాయి ఫ్రెండ్స్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి. ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్లీ మనం మ్యాథమెటికల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అటువంటి టాపిక్స్ అనమాట. అంటే కంపల్సరీ మనం ఫార్ములాస్ వాడాలి. సో ప్రతి అంటే డెప్త్కి వెళ్ళే కొద్దీ మనకి ఫార్ములాస్ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులోని కంపల్సరీ ఇందులో మనం ఫార్ములా లేకుండా మనం ఏవి అంటే వీటిని సాల్వ్ అయితే చేయలేము మనం. సో వీటిలో కంపల్సరీ మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే కొన్నింటికి ఫార్ములాస్ కావాలి, కొన్నింటికి అయితే ఫార్ములాస్ అక్కర్లేదు. జస్ట్ వాటి ఫైండ్ చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ లాజిక్ ఏంటనేది మనం ఫైండ్ చేసుకోగలిగితే సో మనకి ఈజీగా ఆన్సర్ అయితే మనం డివైడ్ చేయొచ్చు అంటే డిఫైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే సో ప్యూర్ మ్యాథ్స్లో వచ్చేసి మన టాపిక్స్ ఏంటంటే ట్రిగనామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, స్క్వేర్స్ అండ్ రూట్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఏరియా అండ్ వాల్యూమ్. సో ఈ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో వాడు కొన్ని కాన్సెప్ట్స్ నేమ్స్ ఇచ్చి మిగతా వాటిని ఏమని చెప్పాడంటే ఎక్సెట్రా అని చెప్పేసి అన్నాడు. ఈ ఎక్సెట్రా అన్న దాంట్లో ఏమేమి ఉంటాయో అన్నది మనం చెప్పలేము. సో వాడు బేసిక్ ఏంటంటే కొన్ని పేర్లు ఇస్తాడు అన్నమాట. ఏ పేర్లు ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం ఏ ప్రిపేర్ చేయాలనుకోండి అడిగిని అడిగేసి అంటే ఈ టాపిక్స్ అంటే వాడు చెప్పిన టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మిగతా వాడు అడగనంటే మనం ప్రిపేర్ అయిన టాపిక్స్ నుంచి అడిగాడు అనుకోండి మనం మొత్తానికి అడుగుకుండా వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్ళాలి అనుకున్న టైంలో. ఓకే కరెక్ట్గా మనకి 1 month టైం ఉంది ఫ్రెండ్స్. ఈ 1 month టైంలో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సో ఎగ్జామ్ని 100% కొట్టేయచ్చు, అది కష్టం కాదు. సో ప్యూర్ మ్యాథ్స్లో మనకు ఉన్న టాపిక్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఈ ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న టాపిక్స్లో హైట్స్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్, ఈ స్క్వేర్స్ అండ్ రూట్స్ అన్న టాపిక్స్ అండ్ ఈ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ అనే టాపిక్స్ మనకి చాలా ఈజీగా ఉంటాయి. అంటే క్వశ్చన్స్
మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మనం క్వశ్చన్స్ అర్థం చేసుకొని, సో ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని క్వశ్చన్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ టాపిక్స్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. రెండు బేసిక్ కాన్సెప్ట్స్లో వచ్చేసేటప్పటికి ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్స్ అండ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అనేవి ఈసారి కొంచెం డిఫరెంట్గా అడిగారు ఫ్రెండ్స్. అంటే ఇంతకు ముందు అయితే ఫ్రాక్షన్స్ ఇప్పుడు అడగలేదు నాకు తెలిసి. సో ఫస్ట్ టైం ఫ్రాక్షన్స్ అనే టాపిక్ని మనం యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఫ్రాక్షన్స్ అనే వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అథమెటిక్కి సంబంధించినటువంటి సిలబస్ అన్నమాట. ఇంకా దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఉన్న టాపిక్స్ ఏంటంటే ఇంకేమున్నాయి, డెసిమల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది ఫ్రెండ్స్. డెసిమల్స్ అంటే తెలుసు కదా, సున్నా పక్కన అంటే పాయింట్ పెట్టి పక్కన సున్నాలు మెన్షన్ చేస్తాం. సో డెసిమల్స్ అని చెప్పేసి. సో అవి ఇంకా కొన్ని ఉన్న టాపిక్స్ ఏంటంటే మనకి మిక్సర్స్ అండ్ డెలిగేషన్స్ ఒకటి, పార్ట్నర్షిప్ ఒకటి, ఇంకేమన్నా స్పీడు, టైము, డిస్టెన్స్ అనే ఒక టాపిక్ ఉంది ఫ్రెండ్స్. అలాగే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఒకటి. ఓకే, ఈ టాపిక్స్ అయితే అడగడానికి స్కోప్ అయితే ఉంది మ్యాక్సిమం. ఈ టాపిక్స్ అయితే అడగడానికి అయితే స్కోప్ ఉంది ఫ్రెండ్స్ మనకి. అంటే ఈ టాపిక్స్ని దాటి వెళ్ళినంత సీన్ అయితే వాడు చేయడు 100%. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుక్కోకుండా, సో వాడు ఏమన్నా అడిగితే కొంచెం డిఫరెంట్గా అడగచ్చు. అంటే స్టేట్మెంట్ అండ్ అప్లికేషన్స్, అంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఫార్మాట్లో సమయం అడిగితే ట్రై చేయొచ్చు కొంచెం. అంటే మనం కన్ఫ్యూజ్ చేస్తే మనకి క్వశ్చన్ అర్థం చేసుకునేటప్పటికీ సగం టైం అయిపోతుంది కదా. సో అలాగే మనకి మార్క్స్ లాస్ అయిపోయే టైం ఉంటుంది కాబట్టి సో వాడు ఆ రకంగా అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రీజనింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బేసిక్ అండ్ వెర్బల్ రీజనింగ్ అని చెప్పేసి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో బేసిక్ కాన్సెప్ట్స్లో ఏంటంటే మనకి, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మనం సింపుల్గా ఫైండ్ చేయగలిగే క్వశ్చన్స్ అనమాట. సో ఈ టాపిక్స్ ఏంటంటే మనకి ఎనాలజీ, సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాసిఫికేషన్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్, డైరెక్షన్స్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్. సో ఇవి మనకి బేసిక్ టాపిక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇవి ఏంటంటే మనం వీటిని అంటే ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడిగితే మనకి ఈజీగా మార్క్స్ మనకి చేతిలో వచ్చేసినట్టే. ఓకే, ఈ వెర్బల్ రీజనింగ్ అనేవి ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ టైప్ అనమాట. ఇందులో ఉండే టాపిక్స్ ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంటు, తర్వాత స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, సో డేటా సఫిషియన్సీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఓకే, సిలాయిజమ్స్, బ్లడ్ రిలేషన్స్. సో ఈ టాపిక్స్ అనేవి మనకి వెర్బల్ రీజనింగ్లో అడిగే టాపిక్స్ అనమాట. అంటే వెర్బల్ రీజనింగ్లో వీటితో పాటు మనకి వాటిని ఏమంటారు, డయాగ్రామాటిక్ ఇది కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక 5 డిఫరెంట్ సిమిలర్ టైప్ డయాగ్రామ్స్ ఇచ్చి అందులో ఒకటి అంటే డిఫరెంట్గా ఉన్న డయాగ్రామ్ మీద దాన్ని ఫైండ్ చేయమని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక ఇదైతే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఓకే, దీంట్లో మనకి ఇంకా ఉన్నది ఏంటంటే డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఓకే, డెసిషన్ మేకింగ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో డెసిషన్ మేకింగ్ అనేది మనకి కంపల్సరీ అనమాట. ఓకే, సో డెసిషన్ మేకింగ్ అనేది ఒకటి ఉంది. సో డెసిషన్ మేకింగ్ అన్నది కూడా మనకు అంత హార్డ్గా అయితే ఏమి ఉండదు, కాకపోతే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్థమంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందులో 30 to 40 మార్క్స్ అనేవి మనకి చాలా ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ అనమాట. అంటే ఈజీగా మనం
ఆన్సర్స్ని ఫైండ్ చేసి మన మార్క్స్ని సంపాదించుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్. సో ఈ టాపిక్స్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి అంటే క్వశ్చన్ అడిగినట్లయితే ఈ ఇంచుమించు మనకి ఇక్కడ 2 minutes ఆఫ్ టైంని మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే 30 seconds నుంచి 1 minute అయితే సరిపోతుంది. ఓకే, అలాగే రీజనింగ్లో బేసిక్ కాన్సెప్ట్స్కి మనం 30 seconds ఎక్కువ ఫ్రెండ్స్, 30 seconds లేదంటే 40 seconds. ఓకే, వెర్బల్ రీజనింగ్లో ఇంచుమించు 1 minute నుంచి 2 minutes మధ్యలో టైం తీసుకుంటుంది. అండ్ మనము అంటే అథమెటిక్ రీజనింగ్లో మనం ఎలాగున్నా సరే మనం మెయిన్ ఈ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్లో కొంచెం ఆచితూచి స్టెప్ వేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ఘోరంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్లో మనం ఏంటంటే ఎగ్జామ్ ఇప్పుడు మనకి డిసెంబర్లో జరుగుతుంది. సో డిసెంబర్లో ఎగ్జామ్, వాడు ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాడు. ఓకే, సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకు అప్ టు డిసెంబర్ వరకు అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా మనకి కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్సెస్ అయితే మనకి అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్కి బిఫోర్ అంటే జనవరి నుంచి నవంబర్ వరకు అన్నక్కర్లేకోకుండా, అంటే జనవరి నుంచి నవంబర్ దాకా అంటే చాలా బడ్జెట్ అయిపోతుంది మనకి. కనీసం 6 months to 8 months, అంటే 6 months అంటే మే నుంచి నవంబర్ వరకు కావచ్చు, లేదంటే 8 months అంటే మార్చి నుంచి నవంబర్ వరకు కావచ్చు. సో కంపల్సరీ మనం కరెంట్ అఫైర్స్ని అయితే కవర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ని అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ అంటే మనకి ఇండియన్ హిస్టరీ 2 types అంటే 3 typesలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓల్డ్, మిడ్ లెవెల్ అండ్ మోడర్న్. అంటే ఓల్డ్ అంటే ప్రాచీన భారతదేశపు చరిత్ర, మిడ్ అంటే మధ్య భారతదేశపు చరిత్ర. అంటే మధ్య భారతదేశపు చరిత్రలు అంటే ప్రాచీన భారతదేశపు చరిత్రలు ఏంటంటే మనకి ఆర్యుల యుగం, హరప్పా సంస్కృతి, తర్వాత మన మౌర్యులు, గుప్తులు, హర్షవర్ధనుడి కాలం, ఇలాగా కొన్ని వేదాలు, ఇట్లాగా కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టాపిక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే బుద్ధుడు, తర్వాత వర్ధమాన మహావీరుడు, ఇలాగా కొన్ని అనమాట. సో వాటిని అయితే మనం చదవాల్సి ఉంటుంది. మధ్య భారతదేశ చరిత్రలు ఏంటంటే ముఖ్యంగా తుర్ష్కులు, అంటే భారతదేశ చరిత్రలో ఇక్కడ ఉన్న రాజులు కాకోకుండా బయట ప్రాంతాల నుంచి అంటే ఇరాను, ఆఫ్ఘనిస్తాన్, ఇది ఉన్నాయి కదా మనకి ఇస్లామిక్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అంటే ఏతోబాయి ఆ ప్రాంతాల్లో పరిపాలించే రాజులు మనకి సముద్ర మార్గం ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదో దండయాత్రల ద్వారా కావచ్చు మన ఇండియాకి వచ్చి పరిపాలన చేసినటువంటి టైం ఒక పీరియడ్ ఒకటి ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో ఢిల్లీ సుల్తానేట్స్ ఒకటి ఉంటుంది. అది ముఖ్యంగా మనం ఢిల్లీ సుల్తానేట్స్ కంపల్సరీ చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఢిల్లీ సుల్తానేట్స్ తర్వాత మొఘల్స్ ఉన్నారు. సో మొఘల్స్ని మనం కంపల్సరీ చదవాలి. ఓకే, సో మొఘల్స్ అయిపోతే మనకి ఇంకా కవర్ చేసే టాపిక్స్ అయితే మొఘల్స్ వీళ్ళు ఇద్దరే ఉంటారు అనుకుంటారు. వీళ్ళిద్దరు దాటిన తర్వాత మనకి ఇంకెవడ కనబడ్డం. ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీ సుల్తానేట్స్ తర్వాత మొఘల్స్ మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, మొఘల్స్ ఉంటారు. మొఘల్స్ తర్వాత ఏంటంటే బహమనీ సామ్రాజ్యం, అంటే దక్షిణ భారతదేశంలో బీభత్సమైన సామ్రాజ్యం ఏంటంటే బహమనీ సామ్రాజ్యం ఒకటి, విజయనగర సామ్రాజ్యం. సో మన శివాజీ గారి సామ్రాజ్యాలు ఉన్నాయి కదా, ఛత్రపతి శివాజీ గారి సామ్రాజ్యం. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇందులో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్న టాపిక్స్ ఏంటంటే ఢిల్లీ సుల్తానేట్స్, బహమనీస్, విజయనగర డైనెస్టీ,
అండ్ మొఘల్ డైనస్టీ అండ్ కింగ్ శివాజీ డైనస్టీ. సో వీటి మీద మనకి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మనకు ఆ టాపిక్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఒకవేళ మనకి ప్రాచీన భారతదేశపు చరిత్ర కానీ మధ్య భారతదేశపు చరిత్ర మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఆధునిక భారతదేశపు చరిత్రలో అంటే ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశపు చరిత్ర అంటే యూరోపియన్స్ రాక, అంటే ఫ్రెంచ్, డచ్, బ్రిటిషు, డానిష్ ఇలాంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క రాక, వాళ్ళు ఎప్పుడు అంటే ఎక్కడెక్కడ స్థావరాలు కట్టారు, వాళ్ళు భారతదేశాన్ని ఏ రకంగా ఆక్రమించారు, సో ఆ కాలంలో జరిగినటువంటి ఫేమస్ రెవల్యూషన్స్ ఏంటి, అన్నిటికంటే ఫేమస్ రెవల్యూషన్ 1857 రెవల్యూషన్, సైనిక తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు. సో దాని గురించి ఉంటుంది. సో అలాగే అన్నిటికంటే ఫేమస్ నేషనల్ మూమెంట్, భారత జాతీయ ఉద్యమము. సో దాని గురించి ఉంటుంది. ఓకే, సో అవి చదవాలి. అలాగే ఇందులో మనకి ఫేమస్ జనరల్స్ ఉంటారు కదా, బ్రిటిష్ జనరల్స్, వైస్రాయ్స్, గవర్నర్స్. సో వాళ్ళ గురించి మనం చదవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఓకే, సో అయితే చదవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ అయితే ఇదనమాట కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో కంపల్సరీ మనం మోడర్న్ హిస్టరీ అయితే కవర్ చేయాలి. సో ఇండియన్ పాలిటీలో మనకి మెయిన్ ఏంటంటే భారత రాజ్యాంగం. ఓకే ఫ్రెండ్స్, భారత రాజ్యాంగంలో మనకి కొన్ని స్టాండర్డ్ టాపిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టాపిక్స్ ఏంటనేది నేను మీకు సింపుల్గా చెప్తాను. సో టాపిక్స్ మనం కవర్ చేయగలిగితే సో ఎగ్జామ్ అయితే మనకి ఈజీనే. అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి వాడు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయో సో ఆ క్వశ్చన్స్ని మనం ఈజీగా మనం ఆన్సర్ చేసేదానికి స్కోప్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అది నేను సింపుల్గా మీకు కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది సమ్ ఇండియన్ మొత్తం అనేది నేను చెప్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏంటంటే వాడు ఏమడిగాడు, ఇండియన్ ఎకానమీలో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది పంచవర్ష ప్రణాళికలు. ఓకే ఫ్రెండ్స్, పంచవర్ష ప్రణాళికలు అనేవి మనం ప్రధానంగా చూడాలి. సో పంచవర్ష ప్రణాళికలు మనకి ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీలో. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అంటే స్వతంత్రం వచ్చిన కొత్తల్లో గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేసింది అన్నది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే కొన్ని ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంటాయి, అంటే ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా, అంటే ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ఫేమస్ కంపెనీస్ మనకి ఇండియాకి వచ్చి ఇండియాలో కంపెనీస్ పెట్టి ఇక్కడ మనకి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీస్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అది కంపల్సరీ. అలాగే ఇంటర్నేషనల్ ఎకనామికల్గా కొన్ని మనకి అంటే ఇంటర్నేషనల్ ఎకనామికల్ రిలేషన్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటి మీద కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇండియన్ ఎకానమీలో మనం వాటిని కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో కంపల్సరీ మనకి ఇండియన్ స్పేస్ గురించి, ఓకే, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు మన DRDO మిసైల్స్, కొత్త రకాల బాంబులు, అంటే మన శత్రువులు తయారడానికి మనం తయారు చేసే దీపావళి టపాసుల్లాగా ఏవైతే ఉంటాయో బాంబులు, మిసైల్స్, కొత్త రకాల కార్లు ఇవన్నీ తయారు చేసుకుంటుంటాం కదా. సో అదనమాట న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో జనరల్
జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. ఓకే, మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వాటికి సంబంధించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇంకేముంది, ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, అలాగే ప్రపంచ దేశాలు అంటే ఇప్పుడు రష్యా, ఇజ్రాయిల్, ఇరాను, యుఎస్, తర్వాత ఇంకేమన్నా మన యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, బెంచ్ యూరోపియన్ కంట్రీస్, ఇలాగ మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి చైనా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ కింద ఉన్న దేశాల మీద ఆ దేశాలతో మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, శత్రుత్వాలు, వాళ్ళతో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సో వీటి గురించి మనం ప్రాపర్గా డిస్కస్ చేసుకుంటూ పోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీలో మనకి మెయిన్గా చదవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. అంటే జాగ్రఫీలో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. వరల్డ్ జియోగ్రఫీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మన చిన్నప్పటి నుంచి చదువుకున్నదే, గ్రహాలు, నక్షత్రాలు, వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ అని, తర్వాత గెలాక్సీస్, ఇలా అట్లాంటి అనమాట టాపిక్స్. సో వాటి గురించి డిస్కస్ చేయాలి. అలాగే ప్రపంచంలో ఎత్తైన జలపాతాలు, లేకపోతే పొడవైనవి, ఫస్ట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద డిస్కస్ చేయాలన్నమాట. సో అవి మనం చిన్నప్పటి నుంచి జస్ట్ చదివినయే, కాకపోతే ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఓకే, ఈ టాపిక్స్లో మనకి ఎక్కువగా ఆడడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే 2, ఇండియన్ హిస్టరీ, 3 ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. ఇంకా ఇవి తప్పిస్తే మనకు ఉన్న టాపిక్స్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కంప్యూటర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే కంప్యూటర్స్లో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, అలాగే కంప్యూటర్స్లో ఉండే అంటే లాంగ్వేజెస్ ఏంటి, అందులో ఎటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ అంటే యాప్స్ అన్నమాట. అంటే మన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత ఎంఎస్ ఆఫీసు, ఇట్లాగా కొన్ని ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అన్నమాట. ఓకే, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అలాగే వీటితో పాటు ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే కంపల్సరీ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే ఈ జీకే అండ్ జీఏలో కంపల్సరీ డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే కేంద్ర పథకాలు బడ్జెట్లో మళ్ళీ మనకి 2 ఉంటాయి, సెంట్రల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్. ఓకే, వాటి గురించి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అలాగే కరోనా టైంలో మనకి కొన్ని ప్యాకేజీలు అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్, 25 కోట్లు, 1,25 కోట్లు, 25 లక్షల కోట్లు, ఇట్లాంటి కొన్ని ఇచ్చారు. సో వాటి గురించి మనం రఫ్ అండ్ టఫ్గా అలాగా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలాగే ప్రజెంట్ మన జీడిపి లెవెల్స్ ఎట్లాగా ఉన్నాయి అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనాలో మనం 5, 6, 7 అలా ఉండేవాళ్ళం. ఆఫ్టర్ కరోనా తర్వాత -25, -30, -50 వెళ్ళిపోయాయి. సో ఎట్లా అంటే కొన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి.
సో మనకి సింపుల్గా చూసుకున్నట్లయితే 90 మినిట్స్లో 100 మార్క్స్ అయితే మనం స్కోర్ చేయాలి. అంటే మనం రాసే ఎగ్జామ్ ఏంటంటే 100 మార్క్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో వాడు ఎంత ఫాస్ట్గా పోతాడు అన్న టైం అంతే మనకి రన్ అవుతూ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ రిటన్ టెస్ట్ అనుకోండి, బబులింగ్ చేసుకుంటూ పోతాం. సో ఇక్కడ అలా కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం రాసిన అయిపోయినా కంప్యూటర్ టైం వెళ్ళిపోతూ ఉంటుంది. సో టైము క్యాల్కులేట్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి 90 మినిట్స్లో 100 మార్క్స్ అనేవి అయితే మనకి స్కోర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నా గెస్ ప్రకారం అయితే మనకి ఎలా లేదన్నా ఈ 3 టాపిక్స్లోనూ మినిమం ఒక 30 మార్క్స్ ఈజీగా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం కొంచెం నెగ్లెక్ట్ చేయకోకుండా ఆ 30 మార్క్స్ని మనం ఈజీగా మన జేబులో వేసుకునేలాగా మనం కొంచెం ట్రై చేయాల్సి ఉంటుంది ఈ 3 టాపిక్స్ నుంచి. ఓకే, సో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నది అథమెటిక్, రీజనింగ్. జీకే అండ్ జనరల్ అవేర్నెస్లో మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, సో కంప్యూటర్ టాపిక్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి మళ్ళీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి మనకి ఏది కరెంట్ అఫైర్స్లో మనకి కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ప్రాబ్లం అయితే లేదు. మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కరోనా టైంలో ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మనకి బాగా కలిసి వచ్చిందనమాట. అంటే కనీసం ఒక 6 నెలల పాటు మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి పెద్ద అంటే చాలా తక్కువ ఉంటాయి, పీక్స్ ఏం లేదు. కాబట్టి మనం పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఎగ్జామ్లో మనకి మినిట్స్. ఓకే, 90 మినిట్స్. 90 మినిట్స్లో మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 అన్నమాట. సో ఈ 100లో సో మళ్ళీ 3 పార్ట్లు. సో పార్ట్ నెంబర్ 1 జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్. దీంట్లో నుండి 40 క్వశ్చన్స్. ఓకే, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అని చెప్పేసి మనకి వాడు అఫీషియల్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఆ లిమిట్ని అయితే వాడు క్రాస్ చేసి వెళ్ళడం ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకే, మనకి రీజనింగ్లో కనీసం ఎలా లేదన్నా 15 మార్కులు ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే అథమెటిక్లో కూడా 15 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ 40 మార్కుల్లో నుంచే సింపుల్గా మనం ఒక 20 మార్కులు మనం స్కోర్ చేయగలగాలి. అంటే ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? సో 30 + 20 అంటే 50 మార్క్స్. సో ఈజీగా మనం స్కోర్ చేయగలిగే టాపిక్స్ అనమాట. సో టాపిక్స్ కూడా నేను ఈజీగా మీకు చెప్పేస్తాను. అంటే ఇందులో ఈజీ టాపిక్స్ ఏమైతే ఉంటాయి అన్నది నేను మీకు ఈజీగా చెప్తాను. అండ్ ఇంకోటి ఏం చెప్పాలి, సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏంటంటే 1/3 అనమాట. అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ లెస్ చేస్తారు. ఓకే, అదొకటి.
ఎగ్జామ్ అన్నది మనకి 2 ప్రిలిమ్స్ మెయిన్స్. సో ఇది మళ్ళీ 2 కూడా CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి మార్క్స్ సిస్టమ్ ఎలా ఇచ్చారంటే దేశం మొత్తం మీద అంటే త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద మనకి 20 lakhs అబోవ్ అప్లికేషన్స్ వచ్చాయి. ఓకే, 20 lakhs అబోవ్ కాబట్టి సో వాడు మనల్ని చేయడానికి UR 40%, EWS 40%, OBC 30%, CST SC ఏమో 30, STకి ఏమో 10. ఓకే, పర్సంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, ఇప్పుడు 20 లక్షల మందిలో నుంచి మనకి పోస్టులు వేసిన పోస్టులు 1,00,000 పోస్టులు అనుకోండి. సో 20 లక్షల మంది నుంచి 1,00,000 పోస్టులు తీయాలంటే ప్రిలిమ్స్లో సగం మందిని పడగట్టాలి. సో ఫస్ట్ వాడికి ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఈ 2 కూడా మనకి జనరల్ అంటే ఓసీ కమ్యూనిటీ. ఓకే, ఓసీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే 40% మార్క్స్ రావాలి. అంటే మనకి టోటల్ మార్క్స్ ఎంత అని చెప్తాను నేను మీకు, 100 మార్క్స్. హండ్రెడ్ నుంచి 40% అంటే ఈ 2 వీళ్ళిద్దరికి 40% అంటే 40 మార్క్స్ రావాలి. ఓకే, 40 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. ఏది ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు. ఓబీసీకి 30 మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే. సో ఎస్సీ కూడా 30 మార్క్సే. ఎస్టీకి చాలా ఈజీ, 25 మార్క్స్ వస్తే పర్లేదు, వాడు క్వాలిఫై అయినట్టే. ఓకే, ఇది ఏంటంటే జస్ట్ మన పేపర్ని ఫీల్డ్ యాక్చువల్లీ మన పేపర్ని వాల్యుయేషన్ చేయడానికి కమ్యూనిటీస్ వైజ్గా మనకు రావాల్సిన మార్కులు ఏంటంటే 40, 30, 25. ఓకే, ఈ మార్క్స్ అయితే మనకు రావాలి. ఎస్టీకి 25 రావాలి, ఎస్సీకి ఓబీసీలకి 30 రావాలి. జనరల్ కమ్యూనిటీస్ అంటే యూఆర్కిని ఈడబ్ల్యూఎస్ అనే కొత్త రిజర్వేషన్ ఒకటి వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎకనామికల్లీ వీక్ సెక్షన్ అంటే వీక్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో అంటే ఓసీ కమ్యూనిటీస్లో ఎవరైతే ఎకనామికల్గా వీక్గా ఉంటారో సో వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఒకటి ఇచ్చారు కాబట్టి సో రెండింటికి కలిపి 40 ఇచ్చారనమాట. సో ఇది మనకి అంటే మన పేపర్ని క్వాలిఫై అంటే దాన్ని ఏమంటారు కరెక్షన్ చేయాలంటే మనకు రావాల్సినటువంటి మార్క్స్ అనమాట ఇవి. సో ఈ మార్క్స్ వచ్చిన తర్వాత సో కట్ ఆఫ్ అనేది మనకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 1, ఎస్సీ 1, ఎస్టీ 1. సో కట్ ఆఫ్ అన్నది వాళ్ళు ఎలా పెట్టుకుంటారో వాడి ఇష్టం. బట్ బేసిక్గా ఏంటంటే మనకి మన పేపర్ కరెక్షన్ చేయాలంటే
ఆటోమేటిక్ అంటే కంప్యూటర్ బేస్డ్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఆటోమేటిక్గా మనం ఈ కట్ ఆఫ్ అనేది మనం ఫుల్ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ మార్క్స్ అంటే మన పేపర్ వాల్యూ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ మార్క్స్ కావాలి, ఆ తర్వాత కట్ ఆఫ్ ఇచ్చుకుంటాడు. కట్ ఆఫ్ ఎంత ఇచ్చుకున్నా మనకు అనవసరం, ఫస్ట్ మనకి ఈ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈటీ అంటే లాస్ట్ టైం జనరల్స్కి 75 ఆర్ 80 మార్క్స్ అంతా అలాట్ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి జనరల్కి 80 అనుకుంటే ఈసారి లాస్ట్ టైం జనరల్స్కి 80 ఇచ్చారు, ఓకే కట్ ఆఫ్. సో ఓబీసీకి అంటే ఒక 5 మార్క్స్ తగ్గింటారు అంతే, 75. వీళ్ళిద్దరికి 70 ఇచ్చారు, అంటే జస్ట్ 5 మార్క్స్ డిఫరెన్స్ అంటారు, అంతకుమించి చెప్పేవారు. సో ఇలా ఇచ్చారు. సో ఈసారి సమ్మ ఈడబ్ల్యూఎస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కూడా కలిసింది కాబట్టి ఈసారి ఇది 80 to 85 కానీ లేకపోతే 85 to 90లో మనకైనా ఉండొచ్చు. సో ఇక్కడ 75 అన్నది 75 to 80లో కానీ లేకపోతే 80 to 90లో కానీ వ్యారీ అవ్వచ్చు. ఇది 70 to 80 ఆర్ 80 to 85 మధ్యలో ఉండొచ్చు. ఓకే కట్ ఆఫ్ అన్నది ఎవరికి ఎస్సీ ఎస్టీలకి కట్ ఆఫ్ అనేది ఈ రకంగా ఉండొచ్చు. 70 అంటే లాస్ట్ టైం 70 ఇచ్చాడు, లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు 70 ఇచ్చాడు. సో ఈసారి 70 to 80 మధ్యలో కానీ లేకపోతే 80 to 85 మధ్యలో కానీ అట్లా ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో ఓబీసీకి ఏంటంటే 75 to 80 కానీ లేకపోతే 80 to 90 మధ్యలో కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ టైం ఏంటంటే జనరల్గా కట్ ఆఫ్ అనేది 80 మార్క్స్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్. సో 100కి 80 మార్కులు ఇచ్చాడు. సో 100కి 80 ఇచ్చాడు కాబట్టి సో ఓసీకి 80 కాబట్టి ఓబీసీకి 75 ఉంటుంది, అంటే ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో వీళ్ళకంటే ఒక 5 మార్క్స్ తగ్గించుకుంటే ఎస్సీ ఎస్టీలో ఉంటుంది. సో మార్క్స్ అనేవి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 80 to 85 మధ్యలో కానీ లేకపోతే 80 to 90 మధ్యలో కానీ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నమాట, అంటే ఈ రకంగా ఉండే స్కోప్ అయితే ఉంది. ఓకే సో రేపటి నుంచి క్లాసెస్ అనేవి మనం రెగ్యులర్గా చేసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, సిలబస్ అనేది మనం ఆ రకంగా డివైడ్ చేసుకుంటే ఇందులో ఏంటంటే సిలబస్ బేసిక్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు ఫ్రెండ్స్. సో బేసిక్ కాన్సెప్ట్స్లో మనం చాలా ఈజీగా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు, రీజనింగ్లో కావచ్చు అథమెటిక్లో కావచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇటు వచ్చి ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్లో మనం వెర్బల్ రీజనింగ్ సంబంధించిన కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిలో మనం కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్స్ని అర్థం చేసుకొని మనం సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే ఇంకేమైనా ఉన్నాయో మనం చెప్పాల్సినవి? సిలబస్ చెప్పేశాను, సంబంధం చెప్పేశాను కాబట్టి ఇంకైతే ఏం లేదు. సిలబస్ అయితే చెప్పేశాను. ఓకే సో ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో అంటే రీజనింగ్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్లో కొన్ని టాపిక్స్ని అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ రేపు పొద్దున్న. సో క్లాసెస్ అనేవి నేను మీకు ఈజీగానే చెప్తాను. సో మనం ఏంటంటే ఫస్ట్ క్లాసెస్ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్. ఓకే సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్లో ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఫస్ట్ ఏంటంటే నార్మల్ అనమాట. నార్మల్ అంటే మామూలుగా బిట్స్ అంటే లైవ్లో అనమాట. సో ఇది లైవ్లో జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి టెస్ట్ అనేది. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే ఉంటారో సో వాళ్ళకి లైవ్లో అంటే లింక్ అనేది మనకి లైవ్లో అట్లా అంటే ఎగ్జామ్ అనేది మనకి లైవ్లో జరుగుతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే
సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ బేస్ చేసుకుంటే గూగుల్ ఫామ్స్ ఉంది కదా, సో గూగుల్ ఫామ్స్ని బేస్ చేసుకుని టెస్ట్ అనమాట. సో 2 టెస్టులు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. సో 2 టెస్టుల్లో మీకు మ్యాక్సిమం ఏది సమ్మిది అయితే సో ఆ టెస్ట్ ప్రకారంగా మీరు ముందుకు పోవచ్చు, 2 రాసుకోవచ్చు అనమాట మీరు. సో ఇంతే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఓకే, ఫస్ట్ క్లాసెస్, తర్వాత ఎగ్జామ్స్. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనమాట. సో ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకే, సో సో యూట్యూబ్లో చాణక్య టెక్ అకాడమీ అని మీరు సెర్చ్ చేస్తే సో బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో లోగో అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో అది మన ఛానల్ యొక్క అఫీషియల్ ఛానల్ అనమాట. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అయితే ఉంటారో సో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎంత చదివినా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదో ఒక చిన్న కాన్సెప్ట్స్ని మనం మిస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ అలాంటి ఎవరైనా ఉంటే సో వాళ్ళకి మనం డిస్కస్ చేసే టాపిక్స్లో వాళ్ళకి ఎంతో కొంత కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు దాకా చదవకుండా అంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే మనం ఎక్కడో చోట కొంచెం రిలాక్స్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అలాగే ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం అంటే జస్ట్ అనమాట బ్రీఫ్గా టాపిక్స్ వైజ్గా మనం సింపుల్గా డిస్కస్ చేసుకుంటూ టాపిక్ని అంటే ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వడానికి 100% మనం చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది నా ఛానల్ నేమ్ అనమాట, చాణక్య టెక్ అకాడమీ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మనకి లోగో అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ అంటే ఇప్పుడు నుంచి వీడియో మీద అంటే సిలబస్ గురించి మనం డిస్కస్ చేసిన వీడియో మీద మీరు కామెంట్స్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే మీరు చేసిన కామెంట్ని బేస్ చేసి నేను మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడానికి అయితే నాకు ఉంటుంది. సో కామెంట్ చేయకోకుండా సూపర్ భయ్యా, అది భయ్య, ఇది భయ్యా అంటే నేనేమి చెప్పలేను. కాబట్టి 100% మీరు కామెంట్లో మీ యొక్క డౌట్ని కానీ లేకపోతే మీ క్వశ్చన్ కానీ రైజ్ చేసినట్లయితే నేను దానికి తగిన జవాబు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ షేర్ and subscribe my channel. Thank you.